హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ ఫ్రై నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో మీకు చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇది మన అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. మనకి సైడ్ డిష్లా కాకుండా అన్నంలోకి రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం లేతగా ఉన్నాయండి. మీరు ముదురుగా ఉంటే కనుక మనం కుక్కర్ పెట్టుకునేటప్పుడు ఎన్ని విజిల్స్ వేయించాలో చెప్తానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను అరటికాయని శుభ్రంగా కడిగేసాను. పక్కన స్లైడ్స్ అనేవి ఉంటాయి కదా, అవి తీసేసుకున్నామండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి తీసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఒక్కొక్క కాయని మనకి వీరిని బట్టి కుదిరితే 2 భాగాలుగా లేకపోతే 3 భాగాలుగా చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, నేను 2 కాయలు తీసుకున్నాను కాబట్టి 6 పీసెస్లా కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అంటే మనం తీసుకున్న అరటికాయలు మునిగేటట్టుగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం ఉప్పును వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వీటిలో పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది లేతది కాబట్టి నేను 1 విజిల్ వేపిస్తానండి. మీరు కొంచెం ముదురుగా ఉంటే కనుక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఫ్రెండ్స్ విజిల్ కూడా పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు నేను వేపించి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేశానండి. 1 విజిల్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, 1 విజిల్ వచ్చిన తర్వాత వాటర్ ఇలా వచ్చేస్తాయండి. వీటిని ప్లేట్లో తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా అయిపోయినా బాగోదండి ఫ్రై అనేది. మనం వాటర్లోని సాల్ట్ వేసాం కదండి, అరటికాయలో ఉన్న కండ్రంతా ఇలాగా బ్లాక్ వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం అన్ని తీసేసుకున్న తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసి వీటిని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారడం వల్ల ఏంటంటే పైన మనకి లేయర్ ఉంటుంది కదండి, పైన పొట్టు, ఇది బాగా నీట్గా వచ్చేస్తుందండి. అందుకోసమని బాగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా చల్లారాయండి. ఇప్పుడు మనం వీటిని పైన లేయర్ తీసేసుకుందాం. చాలా సులువుగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, పైన లేయర్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలా మనం ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై తొందరగా అయిపోతుంది, స్పీడ్గా అయిపోతుంది, బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, అన్ని ముక్కలన్నిటిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రై చేసుకోవడానికి నేను నాన్ స్టిక్ కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేస్తున్నానండి. నేను 2 స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుందండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ దాకా మినపప్పు అండి. ఫ్రెండ్స్ చూడండి, 2 ఎండుమిర్చీలు ఇలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం ఇవి ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ ఆనియన్ ఉడికి 1 పచ్చిమిర్చి ఉడికి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేద్దామండి, ఎక్కువ కాదు. ఎందుకంటే
అరటికాయలు ఉడకబెట్టుకునేటప్పుడు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి తక్కువగా వేసుకోవాలి. చూడండి కొంచెమే వేసాను, సరిపోతుందండి, ఎందుకంటే అరటికాయలు కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రెండ్స్ కొంచెం ఈ వీటిని మనం ఫ్రై అవనిద్దామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఎక్కువ మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముక్కలు అనేవి విరిగిపోతాయండి. జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది, లేకపోతే మరి పేస్ట్ లాగా అయిపోతుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ మనం మూత వేసేసుకొని మగ్గించుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కారం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాదండి, తక్కువగా వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం, ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కదండి, కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నామండి. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలాగా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మనం ముందుగానే ఉడకబెట్టేసుకుని ఉంచుకున్నామంటే 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రై. ఇప్పుడు కారం వేసాం కదండి, ఒక 2 మినిట్స్ మనం ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని మగ్గించుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్ తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, అరటికాయ ఫ్రై నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. నేను చేసిన ఈ అరటికాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.